ఏమ్మా బాగున్నారా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఫైన్. మళ్ళీ ఆ రౌడీలు మిమ్మల్ని ఏడిపించట్లేదుగా? లేదండి, ఇప్పుడు ఆ గొడవే లేదు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మా పిల్లలు ఎలా చూస్తున్నారు? వాళ్ళకేం సార్, చాలా బాగా చదువుతున్నారు. ఒక్కసారి చెప్తే చాలు ఇట్టే పట్టేస్తారు. చాలా తెలివైన వాళ్ళు అవుతారండి మీ పిల్లలు. పిల్లలు ఎంత తెలివిగల వాళ్ళైనా వాళ్ళ భవిష్యత్తు మీరు చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. మా టీచర్సే కాదు సార్, తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలి. సరే పదండ్రా. పదండి. పదమ్మా. బాయ్. అమ్మా సుగుణ. పిన్ని, బాబాయ్ మీరా? బాగున్నావమ్మా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఇప్పటికి గుర్తొచ్చానన్నమాట. గుర్తు రాకపోవడం ఏంటమ్మా? వారం రోజుల నుంచి రోజు మీ బాబాయ్ కల్లోకి వస్తున్నావంట. ఇంక వండబట్టలేక వెతుక్కుంటూ వచ్చేసాం. అవునమ్మాయి, ఈ ఇల్లు మీ సొంతమేనా? మరి చాలా బాగుంది. అవును, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరేంటి ఇంటి గురించి అడుగుతున్నారు? నువ్వు ఉండవే, ఎప్పుడేదో అడగాలో నీకు తెలీదు. అమ్మా నిన్ను కల్లారా చూసాం, అదే సంతోషం. అవును, అల్లుడు గారు ఎక్కడ? ఆఫీస్కి వెళ్లారు, సాయంత్రం వస్తారు. ఏ మెల్లగా. అమ్మా అమ్మా, పందికొక్కులు. పందికొక్కులా ఎక్కడా? ఇప్పుడే ఇంట్లో దూరేమ్మా. సర్లే, పని వాళ్ళకి చెప్పి పట్టిద్దాం గాని. ఎవరొచ్చారో చూడండి. ఓ మీరా తాతయ్య, మీ గురించి మాకు బాగా తెలుసు. నా గురించి తెలుసా ఏంటి? బాగా తెలుసు. మీ గురించి మా తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఆయనకి నేనంటే చాలా ఇదిరా. ఏం చెప్పాడు? టికెట్ కొనకుండా రైల్లో వెళ్ళడంలో మీరు ఫస్ట్ అంట కదా. ఓర్ని బండబడ, ఆయనకి నేనంటే ఎప్పుడు జోక్లేరా. అవును, ఈవిడ గురించి ఏమని చెప్పాడా? చెప్పారు. అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం టీ పెట్టిస్తావా? మీరు పిల్లలతో మాట్లాడుతుండండి, నేను తీసుకొస్తాను. సరే. అరే బాబు, మీ తాతగారు నా గురించి కూడా ఏదో చెప్పారన్నావు కదా, ఏం చెప్పారు? బట్టల షాప్కి వెళ్తే ఒక చీర కొని ఇంకో చీర బొడ్లు దోపుకొస్తావంట కదా. సరే సరే, మీరు వెళ్ళి ఆడుకోండి. నువ్వు కూడా వెళ్ళి ఆడుకోమా. సుగుణ చాలా అదృష్టవంతురాలు. సెకండ్ హ్యాండ్ పెళ్లి, ఫస్ట్ హ్యాండ్ ఇల్లు. బాగా సంతోషంగానే ఉన్నట్టున్నారు. సరే సరే, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, తిని తీరిగ్గా ఆలోచిద్దాం. మనం వచ్చింది వెళ్ళడానికి కాదు, ఉండడానికి. అవునవును. పద పద. ఓ తృప్తిగా తిన్నామే. మీరేమన్నా సామాన్యులా? మనకున్న బంధువులందరి లిస్టు ముందేసుకుని మరీ ఇల్లు సెలెక్ట్ చేశారు కదా. చంద్రం చాలా మంచోడే, బాగా డబ్బున్నవాడు కూడా. ఈ దెబ్బతో మనం సెటిల్ అయిపోవాలి. అంతా నీ చేతుల్లో ఉంది. నా సంగతి మీకు తెలుసు కదా.